ఇక నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవడంతో మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు తప్పవన్న నానుడే నిజం చేస్తున్నారు దర్పల్లి సబ్స్టేషన్ అధికారులు. సబ్స్టేషన్లో అవసరమైన పరికరాలను ముందుగా సమకూర్చుకోవడం వల్ల తరచూ కరెంటు కష్టాలు సంభవిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పందించి సబ్స్టేషన్కు శాశ్వత పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ సరిగ్గా లేదని వందలాది మంది సబ్స్టేషన్లకు తరలివచ్చి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఇక పూర్తి కావాలంటే జిల్లా కేంద్రం నుంచి టెక్నీషియన్లు కూడా వచ్చి రిపేర్ చేస్తే కానీ కరెంటు వచ్చే దాఖలాలు లేవని లోకల్ అధికారులు చెబుతున్నారు. ఈ రోజు 5 గంటలన్నర నుండి ఈరోజు దర్పల్లిలో గ్రామంలో 5 గంటలన్నర నుంచి కరెంట్ పోయింది. అది ట్రాన్స్ఫారం విషయంలో ప్రాబ్లం వచ్చిందని ఇక్కడ ఎవ్వరు స్పందించలేరు. గ్రామంలో కూడా మహిళలకు బాగా ఇబ్బంది ఉంది. బాత్రూమ్ పోదామన్నా గానీ చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి జనరేటర్ పెట్టి 10 రూపాయలకు ఒక బిందె నింపుకొని ఈ రోజు కొంకునే పరిస్థితి వచ్చింది. 10 రూపాయలకు ఒక బిందె నింపిస్తే జనరేటర్ పెట్టి కొంకునే పరిస్థితి వచ్చింది. దర్పల్లి బ్రహ్మం గారు చెప్పినట్టు నీళ్లు కొనే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మాకు దర్పల్లి మాత్రం కానొస్తుంది అదే మాట. కాబట్టి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకోని పరిస్థితి ఉన్నారు ప్రజలు. ఇక్కడ దాదాపుగా ఒక 200 మంది ఇప్పుడు ధర్నా చేయడానికి వస్తే నేనే ఉండి ఎమ్మెల్యే సభ మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే సభ కూడా సీఆర్కి మాట్లాడి ఇప్పుడే నేను చెప్తా అంటున్నాడు. దయచేసి అధికారులని రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరం ఏకమై పార్టీలకు అతీతంగా